ఇంకో పాట పాడతాం మీకోసం అయితే. జాలే పోసినవేమయ్యా జంగమయ్యా జాలే పోసినవేమయ్యా అదే చీరే కట్టినవేమయ్యా ఆ పాట ఉంది కదా, గుర్తొచ్చిందా అందరికి? మన మంగక్క. ఈ మధ్యలో చాలా వింటున్నాం మంగళక్క గురించి, మీరు కూడా వినే ఉంటారు చాలా మంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరు మీద 1000 కోట్లు మోసం చేసిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఎవరు బాధితులు ఉన్నారో, ఎంతమందికి ఎలా మోసపోయారో ఈ రోజు మీకు వివరంగా చెప్తాం మీకు. అయితే ఇది ఒక 2 సంవత్సరం కింద నుంచి స్టార్ట్ అయింది. సంవత్సరంన్నర కింద స్టార్ట్ అయింది మైక్రో ఫైనాన్స్ కంపెనీ అని చెప్పేసి. దానికి సంబంధించిన మెయిన్ హెడ్ మధు అనే వ్యక్తి ఎవరైతే ఆ గిరిజన తాండాల ఉండే ఆ ఊర్లో ఉండే పిల్లలని పోగు చేసుకొని, అంటే ఒక మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, లేదంటే తనకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని, అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకొని నీకు కమిషన్లు ఇచ్చుకుంటూ 10 రూపాయలు వడ్డీ అని చెప్పేసి 20 రూపాయలు వడ్డీ అని చెప్పేసి ఇలా ఆశ చూపెట్టారు మేడం అందరికి. 1 రూపాయి 2 రూపాయలు కాదు కదా, 10-20 రూపాయలు వడ్డీ. 1,00,000 రూపాయలు ఇస్తే నెలకు 10,000 ఇలా వడ్డీ వస్తుంటే ఎవరైనా ఊకుంటారా? ఆశ ఉంటుంది అందరికి, ఆశతో చేస్తా ఉన్నారు. ఆసరగా చేసుకొని వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలను దొబ్బేసిండు.